నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే శ్రీ సాయిరామ్ నర్సరీ దగ్గర అయితే ఉన్నాం. మీరు ఎప్పుడైనా ఫాన్స్ మొక్కలను ఎప్పుడైనా చూసారా? సార్ ఏంటి సార్ ఈ మొక్కల యొక్క ప్రత్యేకత ఏంటి? ఇవండి ఫర్న్స్ అనేది ఒక టైప్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా ఫారెస్ట్లో మనకి న్యాచురల్గా గ్రో అయ్యే ప్లాంట్స్. ఇవి తక్కువ రూట్ కూడా దీనికి సాయిల్ కూడా తక్కువ సాయిల్లో మీకు రూటింగ్ ఉంటుంది. ప్లస్ దీనికి నిత్యం ఎప్పుడు మనకు వాటర్ ఉండాల్సి వస్తుంది. అట్లాంటి జాతినే మనము ఫర్న్స్ అని వెరైటీస్ పిలుస్తాం. ఈ ఫర్న్స్ ఏంటిదని అంటే న్యాచురల్గా ఇవి షేప్ ఉంటాయి. అంటే ఇవి షేప్ కూడా ఏంటిదనంటే ఒక షేప్ అనేది ఉండదు. అందులో ప్లాంట్కి వేరియేషన్ ఉంటుంది. మనం న్యాచురల్గా మనం షేప్ చేసుకోవాలనుకునే ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అట్లా కాకుండా ఇది న్యాచురల్గా షేపే పెరుగుతుంది. వీడి యొక్క షేప్ ఏంటి? ఇది వచ్చేసి మనకి ట్రీ ఫర్న్ అంటామండి. ఇదేంటిదంటే మనకి సెమీ షేడ్లో పెరుగుతుంది. చూడొచ్చు మీరు. ఇది మనం గార్డెన్స్లో కూడా ల్యాండ్స్కేపింగ్స్లో కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ వచ్చేసి మనకి హైట్ పెరుగుతున్న కొద్దికి ట్రీ లాగా ట్రంక్ వచ్చేసి దానికి లీఫ్ అనేది పైకి పెరుగుతూ ఉంటుంది. ట్రంక్ అనేది అట్లాగే కనిపిస్తుంది. సో అంతే ఉంటుంది. ఈత చెట్టు మాదిరిగా మనకి కింద నుంచి కనిపిస్తూ ఉంటుంది. కానీ లీఫ్ మాత్రం మనకి థిక్ గ్రీన్ ఉండి ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఫర్న్స్లో అయితే మనకి దాదాపు ఒక 50 రకాల దాకా మనకి కనిపిస్తూ ఉంటాయి ఫారెస్ట్లో కానీ అక్కడ కానీ మనకి నర్సరీస్లోకి వచ్చేసరికి మనం పెంచుకొని మనకి ఇంట్లో మన క్లైమేట్కి సూటబుల్ ఉండే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్ది మట్టికి మనకు ఉన్నాయి. అందులో కొన్ని వెరైటీస్ మనము ఇప్పుడు చూస్తున్నాము. ఇది ఒకటి ట్రీ ఫర్న్. దీని తర్వాత ఇది వచ్చేసి బర్డ్ నెస్ట్ ఫర్న్ అంటారు. బర్డ్ నెస్ట్ చూడొచ్చు మీరు కూడా. ఇది మీరు చూస్తే సేమ్ బర్డ్ నెస్ట్ అంటే ఒక పిట్ట యొక్క గూడులా ఉంది ఇది చూడడానికి కూడా. సో అందుకే దీని యొక్క పేరు బర్డ్ నెట్ ఫర్న్ అని పెట్టారేమో. చెప్పండి సార్ దీని యొక్క. ఈ ప్లాంట్ కూడా న్యాచురల్గా మనకి పాట్స్లో పెంచుకోవచ్చు. దీనికి కూడా సాయిల్ తక్కువ అవసరం పడుతుంది. అంటే మనం పాట్ని బట్టి మనము సాయిల్లో ఎంత పెట్టుకున్నా కానీ కూడా దీని రూట్ మాత్రం మనకి ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ కంటే ఎక్కువ డెప్త్ మాత్రం వెళ్ళదు. సో ఇది మనం ఎక్కడైనా కానీ కూడా మనం పెద్ద పాట్స్ మనము టవర్ పాట్స్ ఏమైనా తీసుకొని అందులో పెట్టుకున్నట్టయితే మనకి హైట్లో కనిపిస్తుంది. ప్లస్ చూస్తానికి కూడా ఒక లీఫ్ అనేది ఆకారం మనకి బర్డ్ నెస్ట్ లాగా రౌండ్గా మనకి లీఫ్ అనేది ఫామ్. లీఫ్ కూడా ఇంకా కిందకే ఉందా సార్? ఇది లీఫ్ అంతా మీకు ఎక్కువ ఉండదండి. 2 to 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండదు డెప్త్. సో ఇది మనం ఏంటిదంటే పాట్లో హైట్ కనిపించాలి కాబట్టి కిందకుంటే లీఫ్ అనేది పాడవుతుంది కాబట్టి మనం కొంచెం పెద్ద పాట్లు వేసుకొని మనం గ్రో చేసుకుంటాం. ఓకే, గ్రేట్, నైస్. ఇందులో ఇంకా ఇది ఫర్న్స్ లో మనకి ఇది వచ్చేసి గోల్డెన్ ఫర్న్ అంటారు. ఇందులో మనకి గ్రీన్ కలర్ కూడా వస్తుంది. ఇందులో వచ్చేసి ఇది ఎల్లో షేడ్ లో ఉంటుంది కాబట్టి దీన్ని మనము గోల్డెన్ ఫర్న్ అంటాము. ఇది కూడా మనకి హ్యాంగింగ్ లో కూడా గ్రో చేసుకోవచ్చు. అట్లాగే మనం పాట్స్ లో కింద పెద్ద లార్జ్ ట్రీస్ పెట్టుకున్న తర్వాత సాయిల్ ఎక్కువ కనిపిస్తుంది అన్న ప్లేస్ లో కూడా మనము కింద మనం వేసుకోగలిగితే మనం సాయిల్ కూడా కవర్ చేసుకొని గ్రౌండ్ కవర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అట్లాగే ల్యాండ్స్కేపింగ్ లో కూడా మనకి లార్జ్ ల్యాండ్స్కేపింగ్స్ లో ఎడ్జెస్లో మనకి కింద ఫ్లవరింగ్ బెడ్స్ కానీ లేకపోతే గార్డెన్లో మనకి షిరప్స్ ఉండే బెడ్స్ కానీ ఆ బెడ్స్లలో కింద మనకి బాగా గ్యాప్ ఉన్నట్టయితే ఈ ప్లాంట్స్ వేసుకోగలిగితే మనకి న్యాచురల్గా పెరిగి మనకి కాళ్ళకి తగిలినట్టు ఉంటుంది. మనం వెళ్తున్నప్పుడు ఇది మనకు తగులుతూ ఉంటుంది. సో ఒక అనుభూతి అంటే ఫారెస్ట్లో ఉన్న అనుభూతి అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఆ ప్లేసు లేదు అన్నప్పటికీ ఇంట్లో ప్లేస్ తక్కువ ఉందన్నా కానీ కూడా మనం హ్యాంగింగ్ లాగా పెట్టుకున్నా కానీ కూడా ఈ లీఫ్ అనేది ఎప్పుడు న్యాచురల్గా ఇట్లాగే కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది మనం చూస్తే ఆర్టిఫిషియలా లేకపోతే న్యాచురల్ అనేది తెలుసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు కనిపించేది మాత్రం ఆర్టిఫిషియల్ లాగా ఉంటుంది కానీ ఇది న్యాచురల్ ప్లాంట్. ఇది చూడడానికి నిజంగా మీరు చెప్పింది నిజం. ఇది చూడడానికి ఏదో ఆర్టిఫిషియల్గా చాలా మంది ఇంటి ముందు పెట్టేసుకుంటారు ఇది. అవునండి. ఓకే, గ్రేట్. చూడడానికి ఆర్టిఫిషియల్గా ఉంది బట్ ఇది నేచురల్ ప్లాంట్. నేచురల్ కింద వరకు చూసుకుంటే నేచురల్ అనిపిస్తుంది, పైన చూస్తుంటే ఏదో ఆకులు తెచ్చి పెట్టినట్టుగా ఉంది మీకు. అంతే అండి, రైట్. అలంకరణకి మనకి కొంచెం మంచిగా ఉండాలి అని అనుకుంటే బ్యూటిఫికేషన్ కోసం ఫర్న్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఈ ఫర్న్స్ లో ఇది ఫెదర్ ఫర్ అనేసి అంటారు. ఈ లీఫ్ చూడొచ్చు, ఇది ఫెదర్ ఫర్ అంట. ఈ లీఫ్ అనేది మనకి ఫెదర్ లాగా కొంచెం ఇంచుమించు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఫెదర్ ఫర్న్ అంటారు. ఈ లీఫ్ అనేది న్యాచురల్ గానే ఇది గ్రో అయినప్పుడు మనకి చాలా డిఫరెంట్ గా ఉంది లీఫ్ అసలు. అంటే అది ఒక షేప్ లో ఉంది. అవునండి, ఇది ఒక షేప్ ఏంటిదని అంటే ఇది మనం
ఏదో తీసుకొచ్చి పెట్టుకొని ఏదో మనము న్యాచురల్ కంటే ఇన్యాచురల్గా ఉండేటట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఇది న్యాచురల్ ప్లాంట్. ఇది మనకి ఇది చూడండి, మీరు కింద నుంచి కూడా చూడొచ్చు. ఇది ఏదో మనం ఒక ఆకుని తెచ్చి పాతినట్టుగా ఉంది, భూమిలో పాతినట్టుగా ఉంది. అవునండి, నాటినట్టు ఉంటుంది. ఇది కూడా మనకి పాట్ ఫుల్గా మనకి గ్రో అవుతుంది. ఎక్కడన్నా షోగా కూడా కావాలని అంటే మనకి బ్యూటిఫికేషన్స్లో కూడా ఒక డిజైన్ లాగా మనం యూజ్ చేసుకునేటట్టుగా కూడా ఉంటుంది. ఓకే, ఇందులో ఇది ఒక వెరైటీ సార్. ఇందులో వచ్చేసి ఇది మీటర్ ఫర్న్ అంటారు, జైంట్ ఫర్న్ అంటారు. మీటర్ ఫర్న్ కానీ జైంట్ ఫర్న్ కానీ ఇది కూడా మీకు ఫర్న్స్ అన్నిట్లో నేను ఇందాక చెప్పినట్టు లెస్ సాయిల్లో మీకు రూటింగ్ బాగా వస్తుంది. ఓకే, రూటింగ్ చాలా ఎక్కువ వచ్చింది. వాటర్ కూడా మనకి ఎప్పుడు రెగ్యులర్గా ఉంటే ఈ ప్లాంట్స్ అనేవి న్యాచురల్గా బాగా గ్రో అవుతాయి. రైనీ సీజన్స్లో మాత్రం మనకి బాగా గ్రీనిష్గా కనిపించే ప్లాంట్స్లలో ఇది ఒక ప్లాంట్, ఫర్న్ అనే వెరైటీ. ఈ ఫర్న్స్లో ఇది ఒకటి వచ్చేసి మీటర్ ఫర్న్ అని అంటారు, జైంట్ ఫర్న్ అని అంటారు. ఈ లీఫ్ వచ్చేసి మనకి మీటర్ కంటే ఎక్కువగా కూడా పెరుగుతుంది ఇది. సో దట్ ఇది ఇంత లాంగ్ లీఫ్ ఉంటుంది, మనం ఎక్కడ పెట్టుకున్నా కానీ కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. ఓకే, ఇవి ఇండోర్, ఇవన్నీ సెమీ షేడ్ ప్లాంట్స్. ఓకే, ఇండోర్ యూజ్ చేసుకోవచ్చు, ల్యాండ్స్కేపింగ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లార్జ్ ల్యాండ్స్కేపింగ్స్ లో మనము మన ఇంట్లో కొంచెం నీడలో ఉండే మొక్కలు చాలా మట్టుకి పెరగవని అనుకునే ప్లేస్లలో ఇలాంటి ప్లాంట్స్ వేసేసుకుంటే మనకి న్యాచురల్గా గ్రో అవుతాయి. ఓకే, అదండి, ఎండ ఎక్కువగా ఉండకూడదు, అలానే నీడలో కూడా ఉండకూడదు. సో అలాంటి ప్లేస్ మీకు దొరికితే ఈ ప్లాంట్స్ మీరు తీసుకెళ్ళి పెంచుకోవచ్చు మంచిగా. అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా బీఆర్కే అగ్రికల్చర్ ఛానల్.